మన గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్కి నేను ప్రోగ్రామ్ ఆఫీసరు. నా పేరు కొత్తకోట పద్మావతి, లెక్చరర్ అండి. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో మా ప్రిన్సిపల్ ఎం మీచల్ గారి ఆధ్వర్యంలో అండ్ మా మొత్తం ఉపాధ్యాయులందరం కలిసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్తో 250 మంది ఈరోజు ర్యాలీగా వెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే ఈరోజు రేపు కూడా ఆత్మహత్యలు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యంగా ఏంటంటే రైతుల్లో కన్నా పిల్లల్లోనే ఎక్కువ ఆత్మహత్యలు అనేవి ఉన్నాయి. కాబట్టి మన యువతని రక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి వాళ్ళందరినీ మనం రక్షించుకోవడం గాను అవేర్నెస్ అనేది కల్పించడం కోసమని ఈరోజు మేమందరం కూడా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో, మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో, మా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మా పిల్లలందరినీ తీసుకొని ర్యాలీగా వెళ్ళడం జరిగింది. దీని ద్వారా మేము ఇచ్చే సందేశం ఏంటంటే పిరికితనంతో ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనం అంతం చేసుకోవద్దు. ధైర్యంగా నిలబడదాం. ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించుకోవచ్చు మనమంటూ బ్రతికుంటే. కాబట్టి మన జీవితం అనేది చాలా విలువైనది. ఆ జీవితాన్ని మనం జీవించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి అందరిలో కూడా స్ఫూర్తిని నింపేందుకై మేము అందరం కూడా ర్యాలీగా వెళ్ళడం జరిగింది. ఈ అవకాశం మాకు ఇచ్చిన మా ప్రిన్సిపల్ మేడం గారికి చాలా ధన్యవాదాలు. మేడం గారు కూడా మాట్లాడతారు. ప్రిన్సిపల్గా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. మా పిల్లల మధ్యలో మేము ఉండి యవ్వనస్తులు ఎలా పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారో దాన్ని నర్సెస్ ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఈ యువతరానికి చెప్పే సమాచారంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మేము చెప్తున్నాము. ఈరోజు తల్లిదండ్రులుగా లేకపోతే వచ్చే ఛాలెంజెస్ వస్తున్న ఒత్తిడి కారణంగా పిల్లలు వాళ్ళని ఎదుర్కోలేని సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో అనేది తల్లిదండ్రులుగాను ఉపాధ్యాయులుగాను మన బాధ్యత పిల్లల మీద ఉండవలసిగా ఉంది. దానికి బదులుగా మనం ఏం చేయాలి అనే విషయాల్ని ఎలక్యూషన్ ద్వారా కానీ పిల్లల్లో ఒక స్ఫూర్తిని కలుగచేసి వాళ్ళు నర్సెస్గా ఇలాంటి కేసులను కూడా, ఇలాంటి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలాంటి మెంటల్ అన్స్టేబుల్నెస్ని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలనే విషయాల్ని మేము మన నర్సెస్లో ఇంపార్ట్ చేస్తున్నాము టీచర్స్గా. ఈ విషయాన్ని మరి ప్రజలందరూ గుర్తించి మన పిల్లల్ని, మన కుటుంబాల్ని, మన సంస్థల్ని కాపాడుకోవాలని, మన జీవితాల్ని, మన పిల్లల జీవితాన్ని భవిష్యత్తుని తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం.